ఇల్లు సొంతం చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి మీ భవిష్యత్తునే బ్యాంకులకు తనఖా పెడుతున్నారా? ఒకప్పుడు మనుషులు సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనేవారు, ఇప్పుడు భవిష్యత్తులో సంపాదిస్తాం అనే ఆశతో కూడా ఇల్లు కొంటున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు మధ్యతరగతిని 25 నుంచి 30 ఏళ్ల ఈఎంఐల బానిసత్వంలోకి నెట్టేస్తున్నాయి. నేటి పొదుపుతో కాదు, రేపటి జీతాలపై ఆదాయంతో నమ్మకంతో కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతున్నాయి. ఉద్యోగం ఉంటే ఓకే, జీతం పెరిగితే ఓకే, జీవితం అనుకున్నట్టే సాగితే పర్వాలేదు, కానీ ఒక్కడుగు తేడా పడితే కలల ఇల్లు ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉంది. అసలు ఇల్లు కొనేందుకు జనం ఏం చేస్తున్నారు? పొదుపు చేసి డబ్బు కూడబెడుతున్నారా, లేక భవిష్యత్తుపై ఆశతోనే అంతా చేసేస్తున్నారా? ఇల్లు కోసం ఎన్నేళ్ల జీవితాన్ని ఈఎంఐలకు అప్పగిస్తున్నాం. వాట్స్ ది స్టోరీ? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 2 దశాబ్దాల్లో ఊహించని స్థాయిలో విస్తరించింది. కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పటాన్చెరు ప్రాంతాల్లో అపార్ట్మెంటు ధరలు భారీగా పెరిగాయి. ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారుల డిమాండ్తో చదరపు అడుగు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా ఇల్లు కొనాలనుకునేవారు ముందుగా తమ బడ్జెట్ చూసే పరిస్థితి పోయి బ్యాంకు ఎంత లోన్ ఇస్తుందో తెలుసుకుని ఆ మేరకు ఇంటిని ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని మెట్రో నగరాల తరహాలోనే హైదరాబాద్లో కూడా అఫోర్డబిలిటీ స్థానంలో లోన్ ఎలిజిబిలిటీ కీలకంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో 1.2 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉన్న ప్లాట్ల కోసం చాలా మంది 80 నుంచి 90% వరకు బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు. దీంతో 25 నుంచి 30 ఏళ్ల లోన్ టెన్యూర్లు సాధారణంగా మారాయి. గతంలో 15 సంవత్సరాల్లో ముగిసే హౌసింగ్ లోన్లు ఇప్పుడు ఉద్యోగ జీవితమంతా కొనసాగే స్థితికి చేరుకున్నాయి. ఇల్లు కొనడం సులభమైనట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మొత్తం వడ్డీ భారం భారీగా పెరుగుతోంది. ఇంటి ధరను తగ్గించలేక ఈఎంఐ వాయిదాల కాలాన్ని పెంచి ఇళ్లు కొనే పరిస్థితి నెలకొంది. ఇల్లు కోసం భారీ ఈఎంఐలు చెల్లించడం వల్ల కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది తమ నెలవారీ ఆదాయంలో 40 నుంచి 50% వరకు ఈఎంఐలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా రిటైర్మెంట్ సేవింగ్స్, పిల్లల విద్యా నిధులు, అత్యవసర నిధులపై కోత పడుతోంది. హైదరాబాద్లో ఐటీ రంగం ఉద్యోగుల్లో ఇద్దరూ సంపాదించే కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో ఇద్దరి ఆదాయంపై ఆధారపడి లోన్లు తీసుకుంటున్నారు. అయితే ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితులు ఎదురైతే కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ఇంకా బలంగానే కనిపిస్తున్నప్పటికీ లోపల ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సంపద లేదా తల్లిదండ్రుల ఆర్థిక సహాయం ఉన్న వారికి ఇల్లు కొనడం సులభంగా మారుతుండగా, అలాంటి మద్దతు లేని మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తోంది. కొందరు నగర శివార్లకు వెళ్లి చిన్న ఇల్లు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు రిటైర్మెంట్ తర్వాత కూడా ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితిని అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నా ఈ వృద్ధి వెనుక భవిష్యత్తులో సంపాదించబోయే ఆదాయమే ప్రధాన ఆధారం కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.